ఫ్రీగా ఏదీ రాదు అని భారత ప్రజలు ఇకనైనా గ్రహించాల్సిన సమయం వచ్చింది. మీ ప్రియతమ రాజకీయ నాయకులు ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్, లోన్ మాఫీ, ఫ్రీగా పంచుతున్న డబ్బులు యాక్చువల్లీ ఫ్రీ కాదు. ఈ వీడియోలో ఆధారాలతో సహా మన రాజకీయ నాయకులు చేస్తున్న ఫ్రీబీ మాఫియా గురించి విత్ నంబర్స్తో, యానిమేషన్స్తో ఒక సగటు మనిషి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రపంచంలో ఏది ఫ్రీగా దొరకదండి, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఏ ప్రైస్. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రియతమ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎర్రి వెంగలప్పలు చేస్తున్నారు. ఉచిత పథకాలు ముసలి వాళ్ళకి, ఫిజికలీ ఏబుల్డ్ పీపుల్కు, మెంటల్ ఇష్యూస్ ఉన్న వారికి ఇస్తే అందంగా ఉంటుంది. ఫ్రీ బస్ సదుపాయాన్ని టీసీఎస్లో నెలకు 2 లక్షలు సంపాదించే అమ్మాయి వాడుతోంది. దీన్ని ఉచితం కాదు, దరిద్రం అంటారు. నెలకు 20,000 సంపాదించే సామర్థ్యం ఉన్న నిరుద్యోగికి నెలకు 4,000 ముష్టి పడేసి మూలాన కూర్చోబెడుతున్నారు. బికాజ్ ఆ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించడం కంటే నెలకు 4,000 ఇవ్వడం అనేది చాలా ఈజీ కాబట్టి. Telangana elections, political discourse has started now. What party is up to announcing what? On states, the BJP under Mr. Shivraj Singh Chauhan has also rolled out freebies in Madhya Pradesh, whose quantum could go. रेवड़ी बसों के अंदर महिलाओं का सफर फ्री कर दिया. छठी रेवड़ी हर एक घर के बुजुर्गों को फ्री में तीर्थ यात्रा करा के लाता हूँ. और 7वीं रेवड़ी अपने युवाओं మాకైతే రేవంత్ రెడ్డి లేడీస్ కు మంచి పని చేసిండు, ప్రజలకు అందరికి బీద వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టుంది. ఫ్రీ అనే ఈ 4 లెటర్స్ అనేది ఒక మార్కెటింగ్ సైకాలజీ లాంటిది. సైంటిఫిక్గా చూసినా ఎప్పుడైతే మనం ఫ్రీ అనే పదాన్ని వింటామో మన బ్రెయిన్లో సర్టైన్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది మీరు ఊహించని దానికంటే ఎక్కువ స్పీడ్ అవుతుంది. టెక్ షౌట్ ఇచ్చిన ఒక ఆర్టికల్లో సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఫ్రీ అనే టెంప్టేషన్ను రెసిస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ సైకాలజీనే రాజకీయ నాయకులు ఎలక్షన్స్కు ముందు వాడుతున్నారు. ఒక నాయకుడు మీకు ఫ్రీగా కరెంట్ ఇస్తాను అంటే చాలు, సైకలాజికల్గా మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా డిసిషన్ తీసుకొని నీకే నా ఓట్ అన్నా అంటుంది. మార్కెటింగ్లో, బిజినెస్లో ఫ్రీ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ ఆ ఫ్రీ వెనక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫ్రీగా బస్ సదుపాయం ఇచ్చారు, రోజుకు 40 రూపాయలు టికెట్ ధర మిగిలింది అని ఒక యువతి గంతులేసింది, ఆనందపడింది. మిగిలిన డబ్బుతో ఏమైనా మంచిగా చేసుకొని తిందామని సామాన్లు కొనడానికి కిరాణా కొట్టుకు వెళ్తే ధరలు పెంచి ముక్కు పిండి మరీ ఆ 40 రూపాయలు మొహమాటం లేకుండా ప్రభుత్వాలు వసూలు చేస్తారు. ఫ్రీగా కరెంట్ ఇచ్చారులే, నెలకు 600 రూపాయలు మిగిలాయి అనుకొని బయటకు వెళ్తే పెట్రోల్ ధరలు పెంచి జుట్టు పట్టి మరీ సిగ్గు లేకుండా నెలకు 600 రూపాయలు వసూలు చేసుకుంటుంది ప్రభుత్వం. ఇక్కడ భారత్లో పలానా పార్టీ ఫ్రీ ఇస్తుంది, పలానా పార్టీ ఫ్రీబీస్ ఇస్తోంది అని పేర్లు చెప్తే నన్ను మళ్ళీ ఒక పార్టీకు సంబంధించిన వ్యక్తిగా ముద్ర వేస్తారు. కాబట్టి ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఫ్రీబీ ఇస్తోంది అన్నది ఒక సింపుల్ గూగుల్ సెర్చ్లో మీకే తెలుస్తుంది. బట్ ఈ వీడియోలో రాజకీయ నాయకులు ప్రకటించే ఫ్రీబీస్ వెనుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ను వివరించడం అనేది నా బాధ్యత. దీన్ని నేను వివరిస్తా. ఒక షాప్ ఒక జీన్స్ ప్యాంటుకు 1000 రూపాయలు ధర పెట్టి డిస్కౌంట్ 10% ఇచ్చి 900 రూపాయలకు అమ్మితే ఎవ్వడు కొనడు. కేవలం 10% డిస్కౌంటేనా, ఇంకా తగ్గి అంటారు. అదే ఇంకొక షాప్ ఒక జీన్స్ ప్యాంటుకు 2000 ధర పెట్టి ఒక జీన్స్ కొంటే ఇంకొక జీన్స్ ఫ్రీ అని అమ్మితే లైన్లో నిలబడి మరీ కొంటారండి. ఫస్ట్ షాప్లో 900 రూపీస్ దొరికే జీన్స్ ప్యాంట్ 1000కి కొంటున్నారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు చేస్తోంది కూడా ఇదే. అర్థం కాలేదా? అయితే ఒక నిజమైన కథ చెప్తా. వెనెజులా దేశం గుర్తుందా? వెనెజులా దేశం గురించి చెప్పే ముందు లక్షల్లో ఇన్వెస్ట్ చేయలేని వారికి కేవలం 2000 నుండి మొదలయ్యే NFO న్యూ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ ను టాటా AIA ప్రవేశపెట్టిందండి. ఈ ఫండ్ ను మనం స్టార్టింగ్ NAV 10 రూపీస్ నుండి అవైల్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ అనేది ఆల్ ఇన్ వన్ ఈక్విటీ ఫండ్. ఆల్ ఇన్ వన్ అంటే ఇక్కడ మీ డబ్బును లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయబడతాయి. మీ డబ్బును మార్కెట్ సైకిల్ ను బట్టి ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ అవుతుంది. మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే టాటా AIA ఏం చేస్తుంది అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ వీక్ గా ఉంటే మీ డబ్బును లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మూవ్ చేసి రిస్క్ ఫ్రీ, సెక్యూర్ అండ్ హై రిటర్న్స్ వచ్చేలాగా చూసుకుంటారు. దీని వల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ NFO కట్ ఆఫ్ డేట్ December 31. దీనిలోపే అవైల్ చేసుకోవాలి. టాటా ఫండ్స్ లాంగ్ టర్మ్ లో 26% రిటర్న్స్ ఇచ్చాయి. ఉదాహరణకు టాటా యొక్క వన్ ఆఫ్ ద మల్టీ క్యాప్ ఫండ్ 2015 లో లాంచ్ అయింది. లాంగ్ టర్మ్ లో ఇది 9% బెంచ్ మార్క్ ఇండెక్స్ ను దాటింది. December 2022 లో వీళ్ళు టాటా ఎమర్జింగ్ ఆపర్చునిటీ ఫండ్ లాంచ్ చేశారు. 48% రిటర్న్స్ వచ్చాయి. జూలై 2023 లో వీళ్ళు స్మాల్ క్యాప్ డిస్కవరీ ఫండ్ ను లాంచ్ చేశారు. అది 26.1% రిటర్న్స్ ను ఇచ్చింది. ఇంకొక విషయం, 94% టాటా AIA ఫండ్స్ కు మార్నింగ్ స్టార్ వంటి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రేటింగ్ 4 to 5 స్టార్స్. ఇండస్ట్రీలో మిగతా ఫండ్స్ లో కేవలం 34% మాత్రమే రేటింగ్ దక్కింది. ఇందులో ATC ట్యాక్స్ బెనిఫిట్స్ మరియు US 10D లో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందవచ్చు. ఇందులో రిటర్న్స్ ఒకటే కాదు, మీరు కట్టే ప్రీమియం అమౌంట్ యొక్క 120 టైమ్స్ లైఫ్ కవర్ ను కూడా పొందొచ్చు. మన NRI మిత్రులు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ 18,000 కడితే దాదాపు 3 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందవచ్చు. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో పెడుతున్నా. అన్ని చెక్ చేసి అవైల్ చేయొచ్చు. ఈ NFO December 31 వరకే ఉంటుంది.
1990s సౌత్ అమెరికాలో వెనెజులా అనే దేశం దగ్గర ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉండేవి. క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఎక్కువ శాతం ఉండేది. గల్ఫ్ దేశాలపైన ఆధారపడే అవసరం లేకుండా ప్రపంచం మొత్తానికి వెనెజులాకు అప్పట్లో ఆయిల్ను రీజనబుల్ రేట్స్లో సప్లై చేసే దమ్ము ధైర్యం స్థాయి ఉండేది. ఒకానొక స్టేజ్లో వెనెజులా అమెరికాను సైతం ఆర్థికంగా ఢీ కొట్టగలుగుతుంది అని అందరూ అనుకున్నారు. వెనెజులా ఒక డెమోక్రటిక్ కంట్రీ. సౌదీ అరేబియా అని మిగతా గల్ఫ్ దేశాలు షేకులు పాలించే దేశాలు. ఒక డెమోక్రటిక్ కంట్రీ అయిన వెనెజులా లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అవ్వడంతో అందరి కళ్ళు వెనెజులా మీద పడ్డాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం 1992లో వెనెజులా ప్రపంచంలోనే థర్డ్ రిచెస్ట్ కంట్రీగా ఉండేది. ప్రపంచంలో ఉన్న 50 మంది ధనవంతుల్లో 15 మంది వెనెజులా నుండి వచ్చేవారు. వెనెజులా గ్రోత్ రేట్ చూసి 1997లో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వెనెజులాకు వెళ్లి వెనెజులాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలి అనుకున్నాడు. బట్ 1999లో వెనెజులా ప్రజల్లో ఒక అసమానత భావం కలిగింది. వెనెజులాలోని కొంతమంది ధనవంతులు దేశాన్ని పాలిస్తున్నారు అని, దేశాన్ని దోచుకుంటున్నారు అని, పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు అనే సోషలిస్టిక్ భావం పెరిగింది. 1999లో వెనెజులా ప్రజలు సోషలిస్టిక్ పార్టీకు చెందిన హ్యూగో చావేజ్ను తమ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సోషలిస్టిక్ భావాజాలం ఎలా ఉంటుంది అంటే ప్రజలందరూ సమానమే, ప్రభుత్వ డబ్బు ప్రజలందరిది, ప్రభుత్వ డబ్బును ప్రజలందరికీ సమానంగా పంచాలి అనే విధంగా ఉంటుంది. కంపెనీ యొక్క యజమానులు తమ లాభాన్ని ఎంప్లాయీస్ అందరికీ సమానంగా పంచాలి, ప్రభుత్వ డబ్బును ప్రజలందరికీ ఫ్రీగా పంచాలి వంటి పద్ధతులనే సోషలిజం అంటారు. సోషలిజం అంటే రాబిన్ హుడ్ కాన్సెప్ట్. క్యాపిటలిజంలో ఎలా ఉంటుంది అంటే ఎవడో రిస్క్ తీసుకొని కంపెనీ పెట్టాడో వాడే ఓనర్. ఓనర్ కింద పనిచేసే ఎంప్లాయీస్ యొక్క స్థాయి బట్టి శాలరీస్ ఇచ్చే పద్ధతిని క్యాపిటలిస్టిక్ మోడల్ అంటారు. సోషలిజంలో ఒక కంపెనీ దివాలా తీస్తే లాసెస్ మొత్తం కంపెనీ ఓనరే భరించాలి, ఎంప్లాయీస్ ఎవరూ భరించరు. సో సోషలిజంలో ప్రాఫిట్స్ మాత్రమే షేర్ అవుతుంది, లాసెస్ షేర్ అవ్వవు. అందుకే సోషలిస్టిక్ మోడల్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అయింది. సోషలిస్టిక్ మోడల్ను కమ్యూనిస్ట్ కంట్రీస్ పాటిస్తాయి. క్యాపిటలిస్టిక్ మోడల్ను అమెరికా, భారత్, యూరోప్ వంటి డెమోక్రటిక్ కంట్రీస్ పాటిస్తాయి. బట్ వ్యాపారంలో చైనా వంటి కట్టర్ కమ్యూనిస్ట్ దేశం కూడా సోషలిస్టిక్ మోడల్ను ఫాలో అవ్వదు, క్యాపిటలిస్టిక్ మోడల్నే ఫాలో అవుతుంది. చైనాలోని రాజకీయం కమ్యూనిజాన్ని ఫాలో అవుతుంది, కానీ చైనాలోని వ్యాపారం క్యాపిటలిస్టిక్ ప్రొసీజర్ను ఫాలో అవుతుంది. సో వెనెజులాకు కొత్తగా ప్రెసిడెంట్ అయిన హ్యూగో మొదటగా ఏం చేశాడు? క్యాపిటలిస్టిక్ దేశమైన అమెరికాతో సంబంధాలు కట్ చేసుకున్నాడు. హ్యూగో ఉచిత పథకాలు ప్రవేశపెట్టాడు. యజమానుల దగ్గర, ధనవంతుల దగ్గర అధికమైన ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రజలకు ఉచిత పథకాల ద్వారా డబ్బులు పంచడం మొదలుపెట్టాడు. ఫార్మర్స్ యొక్క ల్యాండ్ను జాతీయం చేసి పడేశాడు. అంటే భూ యజమానుల దగ్గర ల్యాండ్స్ను లాక్కొని ప్రజలందరికీ సమానంగా పంచేశాడు. ఫ్రీగా ప్రభుత్వం నుండి నెల నెలా డబ్బులు ప్రజలకు పంచిపెట్టేవాడు. అన్నిటికీ ఫిక్స్ ప్రైస్ ఉండేది. డిమాండ్ను బట్టి ప్రైజెస్ను హైక్ చేయలేరు. సోషలిజంలో ఎలా ఉంటుంది అంటే ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆనియన్స్ను పండిస్తాడు. అదృష్టవశాత్తు మార్కెట్లో ఆనియన్స్ ఒక షార్టేజ్ ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రైతు ఆనియన్ను హయ్యర్ రేట్స్కు అమ్మొచ్చా అమ్మకూడదా? అమ్మొచ్చు కదా. బట్ సోషలిజంలో అమ్మకూడదు, ఫిక్స్డ్ ప్రైస్లోనే అమ్మాలి. ఫ్రీ కరెంట్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని ఫ్రీగా అన్నీ దొరికేసరికి వెనెజులా ప్రజలు పనికి పోవడం మానేశారు, వ్యవసాయం చేయడం మానేశారు. బద్ధకస్తుల్లా ప్రతిదానికి ప్రభుత్వం పైన ఆధారపడడం మొదలుపెట్టారు. ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఏం చేసింది? వేరే దేశాల నుండి ఫుడ్ ప్రోడక్ట్స్ను, మెడిసిన్స్ను దిగుమతి చేసుకుంది, అంటే ఇంపోర్ట్ చేసుకుంది. ఒక పక్క వర్కర్స్ లేక ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రొడక్షన్ ఆగిపోతే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. ఇంకో పక్క నిత్య వస్తువులు ఇంపోర్ట్స్ పెరిగిపోయాయి. 2010 నాటికి వెనెజులాలో ఇంపోర్ట్స్ యొక్క శాతం ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ అయిపోయాయి. అంటే వెనెజులా 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి అక్కడ ఉండేది. ఈ డిఫరెన్స్ 900ను డెఫిసిట్ అంటారు. ఈ 900 లోటును పూరించడానికి వెనెజులా ప్రభుత్వం ఏం చేసింది? అప్పు తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పు తేవడం, లోటును పూడ్చడం, ప్రజల్ని సాకడం, అప్పు తేవడం, లోటును పూడ్చడం, ప్రజల్ని సాకడం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో అంటే 2015లో ఆయిల్ ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయాయి. దీంతో ఆయిల్నే అమ్మి డబ్బులు సంపాదించే వెనెజులా, ఆయిల్ పైన ఆధారపడిన వెనెజులన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ఏమైంది? 2017 వచ్చేసరికి తినడానికి తిండి లేక 75% ప్రజలు యావరేజ్గా 8 కిలోల బరువు తగ్గిపోయారండి. తిండి కొనడానికి డబ్బులు లేవు, వ్యవసాయం చేయడం రాదు. ఎన్ని రోజులు కూర్చొని తిని తిని సోమరి పోతులుగా మారిపోయిన ప్రజలు సడన్గా పని చేయమంటే చేస్తారా? చేయరు. 26 లక్షలున్న వెనెజులా జనాభాలో 5 లక్షల మంది దేశం విడిచి వెళ్ళిపోయారు. 20 లక్షల మంది బిలో పవర్టీ లైన్లో బ్రతుకుతున్నారు. డబ్బు లేక, తిండి లేక ఒక మనిషి ఇంకొక మనిషిని చంపే పరిస్థితి అక్కడ ఉండేది. ఎక్కడెక్కడైతే ఆకలి, పేదరికం ఉంటుందో అక్కడ క్రైమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. డబ్బు లేనోడు డబ్బున్నోడిని దోచుకుంటాడు. 2018లో 1,00,000 మందిని చంపేశారు. $10 కోసం, $20 కోసం మర్డర్ చేశారండి.
డబ్బులు లేక వెనజులా నుండి ఎంతమంది అమ్మాయిలు అటువంటి పనుల్లో దూరారో చెప్తే యూట్యూబ్ మళ్ళీ ఈ వీడియోను రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెనజులాలో చీప్గా ఆడవారు దొరుకుతారు అని వెనజులాలో టూరిస్టుల సంఖ్య పెరిగిపోయిందన్న విషయం మీకు తెలుసా? ఒక సింపుల్ గూగుల్ సెర్చ్లో ఇవి మీకే తెలుస్తుంది. 1990sలో వెనజులా రాజులాగా ఉండేది. సోషలిజం అనే ఒక్క పాలసీ వల్ల పూరెస్ట్ దేశంగా మారిపోయింది. 2 ట్రైన్స్ ఉన్నాయి అనుకోండి. ఒక ట్రైన్ 300 km/h స్పీడ్లో వెళ్తోంది, ఇంకొక ట్రైన్ 100 km/h స్పీడ్లో వెళ్తోంది. సోషలిజం ఏం చేస్తుందో తెలుసా? ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ను స్లో చేసి దాన్ని 100 km/h స్పీడ్కు తీసుకొచ్చి స్లోగా వెళ్లే ట్రైన్తో మ్యాచ్ చేస్తుంది. దీనివల్ల 2 ట్రైన్స్ డెస్టినేషన్కు లేట్గా చేరుతాయి. మనం కనుక ఇలాగే ఫ్రీబీస్ ఇచ్చుకుంటా పోతే రేపు ఎవడూ పనికి వెళ్ళాడు, అన్నిటికీ ప్రభుత్వం పైన ఆధారపడతాడు. ఇది ప్రభుత్వాలకు కూడా ప్రమాదమే. ఫ్రీకి అలవాటు పడిన ప్రజలు ప్రతిదానికి కంపారిజన్స్ చేయడం మొదలు పెడతాడు. రెడ్డి గారు అంత ఇచ్చేవారు, నువ్వు ఇంతే ఇస్తున్నావు, బాబు గారు అన్ని ఇచ్చేవారు, నువ్వేం ఇవ్వడం లేదు అంటారు. ఉదాహరణకు తెలంగాణ ఎలక్షన్స్ను తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ 6 ప్రామిసెస్ చేసింది. 2 లక్షల వరకు ఫార్మ్ హౌస్ లోన్స్ను వేవ్ ఆఫ్ చేస్తాము అని, ఫ్రీ కరెంట్ ఇస్తాము అని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము అని, ఇందిరమ్మ ఇళ్ళని, దళిత బంధు ద్వారా దళితులకు వ్యాపారం కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము అని, మహాలక్ష్మి స్కీమ్స్ అని, ఫ్రీ బస్, ఇలా 6 నుండి 7 పోల్ ప్రామిసెస్ను చేసింది. గెలిచింది. ఇందులో సిలిండర్ సబ్సిడీ, ఫార్మర్ లోన్ మాఫీ వంటివి బాగానే ఉన్నాయి. బట్ ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్ వంటి స్కీమ్స్ ఆర్థిక వ్యవస్థ యొక్క రక్తం తాగుతాయి. ఈ పథకాలు అమలు చేయాలి అంటే ప్రతి ఇయర్ 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దగ్గర ఫ్రీ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు అని నేను చెప్పడం లేదు. మాజీ IAS ఆఫీసర్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఆదాయం అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే ఏంటి అనేవి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక కంపెనీ ఎలా పనిచేస్తుందో సేమ్ అలాగే ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి. ఒక కంపెనీ లాభాల్లో ఎప్పుడు వెళ్తుంది? ఆదాయం అనేది ఖర్చు కంటే ఎక్కువగా ఉంటేనే లాభంలో వెళ్తుంది. ఆదాయం అంటే రెవెన్యూ. ఒక కంపెనీకు ఆదాయం ఎలా వస్తుంది? తమ ప్రోడక్ట్స్ను లేదా సర్వీసెస్ను అమ్మితే వస్తుంది. 1 ఫైనాన్షియల్ ఇయర్లో కంపెనీ యొక్క రెవెన్యూ 2 లక్షలు అనుకుందాం. కంపెనీ ఖర్చు ఎక్కడ పెడుతుంది? ఆఫీస్ రెంట్స్, ఎంప్లాయీ శాలరీస్, వర్కర్స్ శాలరీస్, ఇలా ఖర్చు పెడుతుంది. దీన్నే ఎక్స్పెండిచర్ అంటారు. ఎక్స్పెండిచర్ 1,50,000 అనుకోండి. ఈ కంపెనీ ఫిజికల్ డెఫిసిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీనికి వచ్చే ఫార్ములా కంపెనీ ఎక్స్పెండిచర్ మైనస్ కంపెనీ రెవెన్యూ. సో 1.5 lakhs మైనస్ 2 lakhs ఎంత అయింది? 50,000 అయింది. 50,000 అనేది కంపెనీ యొక్క లాభం. ఈ ప్రాఫిట్లో వచ్చిన కొంత డబ్బును కంపెనీ ఏం చేస్తుంది? వెల్ఫేర్ స్కీమ్స్కి, ఇన్సెంటివ్స్కి, బోనస్ అని ఇస్తుంది. ఒకవేళ ఖర్చు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే కంపెనీ దివాలా తీస్తుంది అని తెలుసుకోవాలి. ఈ లోటును పూర్తి చేయడానికి కంపెనీ వేరే చోట అప్పు తీసుకొస్తుంది. ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. తెలంగాణ యొక్క 2022-23 ఫిజికల్ ఇయర్ రెవెన్యూ 1.93 lakhs crores, అంటే రౌండ్ ఫిగర్లో 2 lakhs crores అనుకుందాం. ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? ట్యాక్స్ల ద్వారా, ల్యాండ్ రెవెన్యూస్ ద్వారా, మనం కొనే వస్తువుల నుండి ఇండైరెక్ట్ ట్యాక్స్ వస్తుంది, టెంపుల్స్ ద్వారా, ల్యాండ్ రెంట్స్ ద్వారా, మెట్రోస్, ఇలా గవర్నమెంట్ ఆఫీసెస్ ద్వారా వేరు విధాలుగా ఆదాయం అనేది వస్తుంది. ఇదే ఇయర్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.45 lakhs crores. ఖర్చు ఎక్కడెక్కడ పెడుతుంది అంటే స్కూల్స్ కోసం, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, పోలీస్ వ్యవస్థను మెయింటైన్ చేయడానికి, రైల్స్ కోసం, రోడ్స్ కోసం, మెయింటెనెన్స్ కోసం, ఇలా వేరు వాటికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్స్, ఫ్రీ పథకాలు, ఫ్రీ కరెంట్, ఫ్రీ సిలిండర్స్, ఇవన్నీ ఖర్చుల కిందే వస్తాయి. మనం కట్టే ట్యాక్స్నే ప్రభుత్వం ఫ్రీబీగా ఖర్చు పెడుతుంది. రాజకీయ నాయకుడి బండికి పెట్రోల్ నుండి ఎలక్షన్ కాన్వాయ్ జీప్కు కొట్టే డీజిల్ వరకు అన్ని ఖర్చులే. తెలంగాణ ఫిజికల్ డెఫిసిట్ చూద్దాం. అంటే తెలంగాణ లాభంలో ఉందా, నష్టంలో ఉందా అనేది చూద్దాం. సో ఫార్ములా 2.4 lakhs మైనస్ 2 lakhs crores. సో 45,000 crores లోటులో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ లోటును తెలంగాణ ప్రభుత్వం ఎక్కడి నుండి పూరిస్తుంది అంటే అప్పులు తీసుకొని బాండ్స్ను అమ్మి రికవర్ చేసుకుంటుంది. వడ్డీకి అప్పులు తీసుకుంటుందండి. కొన్ని ప్రభుత్వాలు అయితే ఈ అప్పులు తీర్చడానికి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ భవనాల్ని కూడా అమ్ముతారు. ఇక్కడ గేమ్ మీకు అర్థమైందా? లోన్ తీసుకుంటే తిరిగి కట్టాలి. లోన్ కట్టాలి అంటే ఆదాయం ఉండాలి. ఆదాయం లేకుంటే ఇల్లు వాకిలి అమ్మైనా కట్టాలి. కొన్నిసార్లు అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా అప్పు తీసుకుంటారు. ఫ్రీబూస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు అప్పులు తీసుకోవడం అనేది దరిద్రం కిందకు వస్తుంది. ఇలా అప్పులు వడ్డీలు పెరిగి ఇప్పుడు తెలంగాణ అప్పు 2.83 lakhs crores అయింది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఉచిత పథకాలు తెచ్చింది. ఈ ఉచిత పథకాలు అమలు చేయాలి అంటే 1,20,000 కోట్లు కావాల్సి ఉంది. ఆల్రెడీ తెలంగాణ డెఫిసిట్లో ఉంది, అంటే 44,000 కోట్ల అప్పులో ఉంది. అదనంగా 1,20,000 కోట్లు యాడ్ చేస్తే దాదాపు 1,70,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇయర్ దాదాపు 50,000 కోట్ల లోటులో ఉంది. ఏపీ అప్పులు చూసుకుంటే యాజ్ పర్ 2023 రికార్డ్స్ ఆధారంగా
4,40,000 కోట్ల అప్పు ఏపీకి ఉంది. తెలంగాణ అప్పుల కంటే డబ్బుల అప్పులు ఏపీలో ఉన్నాయి. ఈ అప్పులకు కారణం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండడం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఇంతింత అప్పులు తీసుకుంటున్నారు కదా, ఇవి ఎవరు తీరుస్తారు అనే డౌట్ రావాలి. ఈ అప్పులను తీర్చాల్సింది మనమే. మన పేరు మీదే అప్పులు తీసుకుంటున్నారు, మన పేరు మీదే టికెట్ కట్ అవుతోంది. ఒక సామెత ఉంది, బేగానీ షాదీమే అబ్దుల్లా దివానా అని. ఇది ఇక్కడ వర్తిస్తుంది. ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ ఉద్యోగ అవకాశాలను ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ఫ్రీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు. వెనెజులాలో కూడా ఇదే జరిగింది. హ్యూగో ప్రజల్ని సోమరిపోతులను చేశాడు. ఉచిత పథకాలకు ఖర్చు పెట్టే డబ్బును ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ కోసం, రైల్స్ కన్స్ట్రక్షన్ కోసం, పార్క్స్ కన్స్ట్రక్షన్ కోసం, బ్రిడ్జెస్ కోసం, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కోసం, టూరిజం కోసం, మెట్రో కన్స్ట్రక్షన్ కోసం, ఇండస్ట్రియల్ పార్క్స్ కోసం, ఇలాంటి వాటి మీద ఖర్చు పెడితే ఉద్యోగాలు అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టూరిజం పైన దృష్టి పెట్టడమే లేదు. టూరిజంలో $1 మిలియన్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ అందరూ డ్రీమ్ నుండి బయటకు రావాలి. ఆంధ్ర, తెలంగాణ ఒక్కటే కాదు, యూపీలో, ఎంపీలో, కర్ణాటకలో, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ ఫ్రీబీ గేమ్ను కర్ణాటక, తెలంగాణలో వాడింది. కాంగ్రెస్ను చూసి బీజేపీ కూడా ఎంపీ, రాజస్థాన్లో ఇదే ఫ్రీబీ గేమ్ను ఆడుతోంది. ఇది చాలా డేంజర్. మన రాజకీయ పార్టీలో ఎవరు ఎన్ని రోడ్స్, రైల్స్ వేయించారు, ఎవరు ఎన్ని ఫారెన్ కంపెనీస్ను తీసుకువచ్చారు అనే కాంపిటీషన్ లేదు. ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్న కాంపిటీషన్ ఎవరెన్ని ఫ్రీగా ఇచ్చారు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాల్సిన పార్టీలు ఫ్రీ ఆఫర్ ఇచ్చే బట్టల షాప్లా మారిపోయాయి. వెనెజులా పతనానికి ట్రిగ్గరింగ్ పాయింట్ లేదా టర్నింగ్ పాయింట్ 2015లో ఆయిల్ ప్రైజెస్ అమాంతంగా తగ్గడం. $100 పర్ బ్యారెల్ ఉన్న ఆయిల్ ప్రైజెస్ $30 పర్ బ్యారెల్కు తగ్గింది. ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఆయిల్ రెవెన్యూ మీద ఆధారపడిన వెనెజులా ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. భారత్ కూడా ఇలాగే ఫ్రీ పథకాలు కొనసాగిస్తే వెనెజులా లాగే మారుతుంది. ఒక్క కరువు, ఒక్క ట్రిగ్గరింగ్ పాయింట్, ఒక్క టర్నింగ్ పాయింట్ భారత్ను మరో శ్రీలంక, పాకిస్తాన్, వెనెజులాను చేస్తుంది. మన సుప్రీంకోర్టు రాజకీయ నాయకులకు ఫ్రీబీ ప్రకటించొద్దు అని హెచ్చరించినా వీళ్ళు వినడం లేదు. ఇది ఒక క్యాన్సర్ వ్యాధిలా పాకుతుంది. సోషలిజం చాలా డేంజర్. సోషలిజంను చైనా ఫాలో అవ్వదు, అమెరికా ఫాలో అవ్వదు. చైనా తమ ప్రజలను పనులకు వెళ్ళాలి అని హెచ్చరిస్తుంది. ఈ దరిద్రపు పాలసీని మన రాజకీయ పార్టీలు మనకంటిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తాము తీసుకున్న అప్పును ఎక్కడి నుండి పూరిస్తారో తెలుసా? మన నుండే. రోజువారీ వస్తువుల యొక్క ధరలను పెంచుతారు, మందు యొక్క రేట్స్ను పెంచుతారు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారు, మన నుండే రికవర్ చేసుకుంటారు. ఫ్రీబీ వెనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అర్థమయ్యాయి అని భావిస్తున్నా. అండ్ ఇంకొక విషయం, వెనెజులా విషయంలో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? హ్యూగో గాడు ఇప్పటికీ హీరోనే అండి. పూరెస్ట్ పీపుల్లో హ్యూగో అనేవాడు హీరో. ఎందుకంటే పేదవారందరూ హ్యూగోని హీరోలాగా చూస్తాడు. ఆ టైంలో అతను ఫ్రీగా ఇచ్చాడయ్యా అని. వెనెజులా దేశం నాశనం అయిపోయింది, బట్ హ్యూగో మాత్రం హీరోగా ఉన్నాడు. ఫ్రీ పథకాల వల్ల రాష్ట్రాలు సంకనాకిపోయిన రాజకీయ నాయకులకు మాత్రం మంచి పేరు వస్తుంది. మంచి పేరు రావాలంటే ఫ్రీబీస్ను ప్రకటించండి. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయండి. ఒక వ్యక్తి, ఒక పార్టీ కాదు. దీన్ని ప్రతి ఒక్క పార్టీ ఫాలో అవుతున్నారు. భారత్లో ఉన్న పార్టీలందరికీ ఇది వర్తిస్తుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎన్ఎఫ్ఐ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా ఇప్పుడే వెళ్ళి అవైల్ చేసుకోండి. ఈ ఎన్ఎఫ్ఐ యొక్క లాస్ట్ డేట్ December 31. జై హింద్.